హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ మంగళ హోమ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు డిఫరెంట్ వెరైటీ అండి బీట్రూట్తో రెసిపీస్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను. డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీస్ అన్నీ. మీరు వీడియో పూర్తిగా చూడండి. సో ముందుగా నేను బీట్రూట్తో జ్యూస్ చేసి తయారు చేసి చూపిస్తాను. బీట్రూట్ పావు కిలో తీసుకోండి. పావు కిలో తీసుకొని పీల్ చేసేసి స్లైసెస్ చేసేసుకోండి. ముక్కలుగా చేసుకుంటే మాత్రం మీకు మిక్సీ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది, మెత్తగా అవ్వదు. స్లైసెస్ చేసుకోండి. చూడండి ఎంత సన్నగా ఉన్నాయో. మిక్సీ జార్లో వేసేసుకోండి స్లైసెస్ని. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. 4 ఇంచెస్వి తీసుకోండి. ఒక కొత్తిమీర కట్ట తీసుకోండి. మిక్సీ చేసేసి ఫిల్టర్ చేసేసుకోండి. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన వచ్చిన బీట్రూట్ని మళ్ళీ ఇంకోసారి మిక్సీ జార్లో వేసేసుకోండి. వేసుకుని మళ్ళీ 2 గ్లాసుల వాటర్ తీసేసుకోండి. ఇంతకన్నా ఎక్కువ వాటర్ పోయకండి, జ్యూస్ మరీ పలచబడిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మిక్సీ చేసేసుకుని ఫిల్టర్ చేసేసుకోండి. ఒక స్పూన్తో అలా ప్రెస్ చేసేయండి. గిన్నెలో పడిపోతుంది. సపరేట్గా ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. సాల్ట్, లెమన్, షుగరు తీసేసుకొని మనం జ్యూస్ తయారు చేసేసుకుందాము. ముందుగా లెమన్ని కట్ చేసుకుని లెమన్ జ్యూస్ చేసేసుకొని బీట్రూట్ జ్యూస్లో వేసేసుకోండి. ఒక పావు స్పూన్ వేసుకోండి సాల్ట్. షుగర్ వచ్చి ఒక్కొక్క గ్లాస్కి 2 చెంచాలు చొప్పున వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. అంతేనండి, బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బీట్రూట్లో మీకు తెలుసు చాలా విటమిన్స్ ఉన్నాయి. లెమన్ యూస్ చేస్తున్నాము, కొత్తిమీర కూడా యూస్ చేస్తున్నాము. బీట్రూట్ జ్యూస్ని మీరు 2 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తాగొచ్చండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్తో ఒక స్నాక్ ఐటెం చేసి చూపిస్తానండి మీకు. సో వెరీ వెరీ టేస్టీగా ఉంటుంది. ఇందాక మనం మిక్సీ చేసుకున్న తర్వాత జ్యూస్ చేసిన పైన వచ్చిన బీట్రూట్ తీసి ప్లేట్లో పెట్టుకున్నాం కదా, దాంతో చేసుకుందామండి స్నాక్ ఐటము. సగం కప్పు బీట్రూట్ తీసుకుని ఒక సగం చెంచా సాల్ట్ వేసుకుని కలిపేసేయండి. రెండు కప్పుల మైదా తీసుకుని బౌల్లో వేసేసుకోండి. పావు చెంచా మాత్రమే సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ఇందాక మనం బీట్రూట్లో ఆల్రెడీ సాల్ట్ వేసి కలిపేసాము. ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా కలపక్కర్లేదు. అదే బీట్రూట్ని దీన్ని కలిపేసుకుంటే సాల్ట్ అంతా సరిపోతుంది. హాఫ్ స్పూను వాము వేసుకోండి. సగం ఆయిల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి. 2 టైమ్స్ వేసుకోండి. హాఫ్ ఆయిల్ స్పూన్స్ వేసుకుని బాగా కలిపేసేయండి. చూసారా ఎంత ముద్దలా రావాలి అలా కలుపుతూ ఉంటే. టేస్టీ స్నాక్ ఐటమ్ అండి ఇది, చాలా బాగుంటుంది. శుభ్రంగా అంతా పిండి అంతా కలిపేసుకోండి. ఇందాక తీసుకున్నాం కదా బీట్రూట్ని దానిలో వేసేసుకోండి. బాగా కలిపేసుకుంటే అవుట్ సైడ్ నుంచి వాటర్ ఏం పోసుకోక్కర్లేదండి. ఈ బీట్రూట్ తోనే సరిపోతుంది మీకు. పిండి ముద్ద కలిపేసుకోండి.
2 ఉండలు తీసుకోండి. మీరు అల్యూమినియం ఫాయిల్ కానీ కవర్ మీద కానీ పెట్టుకుని అప్పడాల కర్రతో చేసేసుకోండి. చిన్ని చిన్ని బిస్కెట్స్ అండి, చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి. ఇంకా ఆయిల్లో వేసేసుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి క్రిస్పీ బిస్కెట్లు రెడీ అయిపోయినాయి. బీట్రూట్ బిస్కెట్స్ చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా ఉంటాయి. చేయితో ఇలా ప్రెస్ చేస్తే మాత్రం మీకు 2 ముక్కలు అయిపోతుంది. చూసారా లోపలంతా బీట్రూట్ ఎలా ఉందో. వెరీ వెరీ టేస్టీ. వామ్ కూడా వేసాం కాబట్టి టేస్ట్ ఇంకా పెరిగిందండి. చాలా నోట్లో వేసుకుంటేనే జారిపోతాయి, ఎంత బాగుంటాయి బిస్కెట్స్. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి బీట్రూట్తో కర్రీ అండి. ఇది ముందుగా 1 కప్పు బఠానీని తీసుకుందాము. ఇందాక మనకి జ్యూస్ చేసిన తర్వాత పైన వచ్చింది 1 కప్పు బీట్రూట్ ఉంది కదా, అది తీసేసుకుందాము. బీట్రూట్ని ఒకసారి పీల్ చేస్తే వేస్ట్ చేయకుండా ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు, సగం కప్పు ఎండు కొబ్బరి తీసుకుందాము. స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసేసుకుందాము. 2 చెంచాలు శనగపప్పు వేసుకోండి. తాలింపు కోసం 2 చెంచాలు మినపప్పు వేసుకోండి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసుకోండి. బాగా వేయించండి. ఎర్రగా వేగిన తర్వాత దానిలోకి ఎండుమిరపకాయ 1 తీసుకోండి, సరిపోతుంది. ఇందాక పెట్టుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు వేసేయండి. తర్వాత బఠానీలను, బీట్రూట్ కూడా వేసేసేయండి. వేసేసి కలగదిప్పేసేయండి. బఠానీలు వేసే క్లిప్ మిస్ అయింది, అందుకని నేను డైరెక్ట్గా చూపిస్తున్నాను. ఒకసారి నూనెలో అంతా వేయించేసేసి 1 నిమిషం మూత పెట్టేసేయండి. నూనెలో బాగా వేగిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. దానిలో సగం గ్లాసు వాటర్ పోయండి, సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసేయండి. వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తెరిచి చూడండి. చూడండి, కూర బాగా ఉడికేసింది కదా. దీనిలో 1 చెంచా సాల్ట్ వేసేసుకోండి. చాలా పొడి పొడిగా వస్తుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో కారం అవేం వేసుకోక్కర్లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. ఒకసారి మూత తెరిచి చూడండి. నీళ్ళన్నీ ఎగిరిపోయినా చూసారా. దీనిలోకి ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకోండి. పూర్తిగా వాటర్ అన్నీ పోయిన తర్వాత వేసుకుంటే మీకు కూర పొడి పొడిగా వస్తుంది. చూస్తున్నారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. 1 నిమిషం మూత పెట్టేసుకుని తర్వాత తీసేసుకుందాము. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. పైన గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్తో కర్రీ. డిఫరెంట్ అండి. ఒక్కసారి బీట్రూట్ని పీల్ చేశారంటే ఇన్ని రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉండే బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. చపాతీలకు తినచ్చు. ఇది చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.